హాయ్ అండి, నేను డాక్టర్ మహేష్, బేబీ డాక్టర్ని. సో ఎప్పుడైతే ఒక ప్రీటర్మ్ బేబీని డిశ్చార్జ్ చేస్తున్నామో యాజ్ ఎ నియోనెటాలజిస్ట్గా ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు బేబీ ఆఫ్ లక్ష్మీ హారిక, వాళ్ళ పేరెంట్స్. ఈ బేబీ అండి ఐ స్టిల్ రిమెంబర్ 30th June డెలివరీ అయింది. ఆల్మోస్ట్ మదర్ ఆ రోజు మార్నింగ్ బ్లీడింగ్ పర్వేజనాతో ప్రీటర్మ్ లేబర్తో వచ్చారు. 25 weeks అండి స్కాన్స్తో. అండ్ ఆల్మోస్ట్ బేబీ బర్త్ వెయిట్ అరౌండ్ 600 grams అన్నట్టు చెప్పారు. మనకి స్టెరాయిడ్ అనేది లంగ్ డెవలప్మెంట్ హెల్ప్ చేస్తుంది. స్టెరాయిడ్స్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి న్యూరో ప్రొఫైలాక్సిస్ ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. అన్ఫార్చునేట్లీ బేబీ ఈవినింగ్ కల్లా డెలివరీ అయిపోయింది. ప్రే టు గాడ్ అసలు ఒక ప్రీటర్మ్ డెలివరీ ప్రీమెచ్యూర్ బేబీ రాకూడదని. అన్ఫార్చునేట్లీ బేబీ 25 weeks ప్లస్కే బయటకు వచ్చేసింది. బేబీ పుట్టిన తర్వాత 700 grams ఉంది. ఇట్ వాజ్ షాకింగ్ ఫర్ ఎ పేరెంట్స్ యాజ్ వెల్. నేను పేరెంట్స్తో అన్నీ చెప్పాను. మనం బేబీ ఇనీషియల్గా లంగ్స్ పరంగా మెచ్యూరిటీ ఉండదు, ప్రాబ్లం ఉంటుంది, వెంటిలేషన్ అవసరం పడుతుంది, సర్ఫాక్టెంట్ అనే కెమికల్ ఇవ్వాల్సి వస్తుంది. బేబీ నెక్స్ట్ 2-3 weeks ఇబ్బంది పెట్టబోతుంది. గుండెలో హోల్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అది ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. పేగుకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందని, మెదడులో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫాదర్కి. ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు ద పేరెంట్స్. డాక్టర్స్లోను మన ఇన్స్టిట్యూట్లో ట్రస్ట్ ఉంచి లేదు మనం ట్రీట్మెంట్ చేయించాల్సిందే. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ యంగ్ కపుల్, మదర్ 22 years, ఫాదర్ వచ్చేసరికి 25 years. దే ఆర్ వెరీ యంగ్ కపుల్ అండ్ ఇది వాళ్ళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ దే ఆర్ వెరీ చాలా యాక్టివ్గా ప్రోగా లేదు మనం బేబీని చేసుకోవాలని చాలా పాజిటివ్ వైబ్తో మంచి ఇదితో స్టార్ట్ చేసాము. మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇన్ఫెక్షన్ పరంగా, పేగు పరంగా కూడా పాలు తట్టుకోలేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది. కానీ బేబీ మనం పెట్టిన ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అయింది, చాలా బాగా ఫైట్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్లో కూడా ఆక్సిజన్ తీయడానికి టైం పట్టినా కానీ పేరెంట్స్ చాలా ఓపికతో చేయించుకున్న ట్రీట్మెంట్, ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, రష్ అవ్వలేదు. బేబీ స్లోగా టైం ఇచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 37 కరెక్టెడ్ వీక్స్ అంటే 77 days ఆఫ్ లైఫ్కి వాళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నాము. 2 kgs రీచ్ అయింది బర్త్ వెయిట్. అండ్ నాకు ఎక్కడ చాలా పాజిటివ్ అనిపించిందంటే, ఎప్పుడైతే బేబీ 2 weeks ఓల్డ్ అప్పుడు డైలీ ఫాదర్ వచ్చేవాళ్ళు కౌన్సిలింగ్కి. ఓ రోజు మదర్ వచ్చారనమాట. అడుగుతున్నాను ఫాదర్ ఏమయ్యారని. జిమ్కి వెళ్ళారని చెప్పారు. అసలు ఎంత ఆప్టిమిస్టిక్గా అనిపించిందంటే, ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలనిపించింది లైఫ్లో. ఇట్ వాజ్ రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ హర్డ్ దట్. సో నౌ బేబీ చాలా బాగా బయటకు వచ్చిందండి. ఐ రియల్లీ థ్యాంక్ ద పేరెంట్స్ ఫర్ దేర్ పేషెన్స్ అండ్ ఫర్ దేర్ షోయింగ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్, ఇన్ ద డాక్టర్స్. హాయ్ అండి, నా పేరు అఖిల్. మాది స్వగ్రామం వచ్చేసరికి బొల్లాపల్లి దగ్గర నానివారిపాలెం. ప్రెగ్నెంట్ అయ్యి 3rd month అని తెలిసిన తర్వాత వేరే హాస్పిటల్లో ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటే, ఇక్కడ హై రిస్క్ ప్రెగ్నెన్సీ డాక్టర్ అనురాధ మేడం గారు డీల్ చేస్తున్నారని చెప్పి మనం ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది 3rd monthలో. తర్వాత బేబీ డూయింగ్ వెల్ ఇన్ ద టర్మ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఆ ప్రెగ్నెన్సీ టర్మ్ అంతా బేబీ బాగానే వెళ్ళిపోయింది. ఒకరోజు అన్ఫార్చునేట్గా లైట్గా పెయిన్ వస్తుందని చెప్పేసి వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చాము. ప్రస్తుతానికి పెయిన్ తగ్గిపోయింది. ఒక 1 hourలో కొంచెం రిలీవ్ అయిందని అనుకుంటే ఇంటికి తీసుకెళ్ళాము. తర్వాత సేమ్ డే అరౌండ్ 4 o'clockకి బాగా పెయిన్స్ వస్తున్నాయని అంటే మళ్ళీ వెంటనే హాస్పిటల్లో తీసుకొచ్చాము. ఆ రోజంతా బేబీ బయటికి రాకుండా స్టెరాయిడ్స్ ఇచ్చి వేరే మెడికేషన్ అనేది ఫాలో అయ్యి చాలా వరకు కష్టపడ్డారు డాక్టర్స్. కానీ అన్ఫార్చునేట్గా మా దురదృష్టం ఏంటంటే బేబీ పుట్టేశాడు. పుట్టినప్పుడు 25 week బేబీ, అరౌండ్ లో బర్త్ వెయిట్ 700 grams పుట్టాడు. పుట్టినప్పుడు ఐ ఫెల్ట్ బ్లాంక్. అసలుకి ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ కూర్చొని ఏం అర్థం కాలేదు. ఆ టైంలో మా మిస్సెస్ ఏదైతే అయింది ఏదోటి చూసుకుందాం చేద్దామన్నారు. నెక్స్ట్ డాక్టర్ మహేష్ సార్ దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చాము. కౌన్సిలింగ్కి వస్తే బేబీకి ఉండే రిస్క్స్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, హార్ట్లో హోల్ కానీ, లంగ్స్ మెచ్యూరిటీ లేకుండా ఉంటాం కానీ, ఎవ్రీ ఆర్గన్ ఏది మెచ్యూర్గా ఉండదు. సో మనం దాన్ని జర్నీని చాలా డిఫికల్ట్ ఫేజ్ అనేది ఉంటుంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా 1,00,000 questions. అసలు ఏంటిది అనేది అసలు ఏం అర్థం కాని సిచ్యువేషను. దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాం, డాక్టర్ గారి మీద నమ్మకం పెట్టుకున్నాం, ముందుకెళ్తే ఆ సిచ్యువేషన్స్లో 700 grams పుట్టి 600 grams డ్రాప్ అయిపోయాడు 2 to 3 daysలో. సెకండ్ డే మార్నింగ్ నర్సింగ్ స్టాఫ్ సిస్టర్ వచ్చి బేబీని చూస్తారా అన్నప్పుడు లోపల బేబీని చూడడానికి వెళ్తే నాకేం అర్థం కాలేదు. ఆ బేబీని చూడలేకపోయాను. ఛాతీ భాగం నుంచి పొట్ట భాగం దాకా వెంటిలేటర్ పెట్టి ఆ ఫోర్స్ఫుల్ బ్రీత్ వెళ్తుంటే అక్కడి నుంచి అసలు దాన్ని రిప్రజెంట్ కూడా చేయలేము, వర్ణించలేము. అంత దారుణమైన ఫేజ్లో బేబీ ఉంది.
ఇట్లా యాక్చువల్ ఇంతే, ఇంతకు మించి లేడు. ఏం అర్థం కాక సైలెంట్గా ఇక బాధతో బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళతో డెసిషన్ తీసుకొని, సరే చేయగలిగింది ఏం లేదు, రావడం వాడి తప్పు కాదు, ఇంకా కారణాలు ఏవైనా కావచ్చు, ఊపిరి తీసుకుంటున్నాడు, కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు, అంతా బాగానే ఉన్నాడు, ముందు మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన దేవుడి మీద భారం వేసేద్దాం అనే ఉద్దేశంలో ప్రయత్నం చేద్దాం అని చెప్పి ముందుకెళ్ళాము. ఈ ప్రాసెస్లో వెంటిలేట్ చేసిన ప్రాసెస్లో ఫీడ్స్ స్టార్ట్ చేసినా ఇంకోటి ఏది చేసినా కానీ ఆ క్షణంలో మాకు మేజర్గా ధైర్యం చెప్పింది డాక్టర్ గారు, మహేష్ గారే. అసలు ఇలా మీరు సేఫ్ జర్నీ ఎక్స్పెక్ట్ చేయాలని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, దాని ప్రకారమే ఉంటుంది అనేది ఫిక్స్ అయిపోయి ఉండి, ఛాన్సెస్ అనేవి చాలాలో మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయత్నం కన్నా ప్రయత్నం అనేది చాలా చిన్న మాట, చాలా ఎఫర్ట్ పెట్టారు బేబీ ఈరోజు ఇలా అవడానికి. NIV మిషన్ అని ఉంటుంది, తర్వాత CPAP అని, తర్వాత HFNC అని. HFNC దాకా నీట్గా వెళ్ళిపోయాడు, HFNC నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. అట్లా ఎవ్రీథింగ్ జర్నీ, ఈ 77 days 78 days జర్నీ ఏదైతే ఉందో, ఫస్ట్ 45 to 50 days వరకు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. బ్లూ లైట్ పెట్టి ఇది చేశారు జాండీస్ వచ్చిందని. అలా అసలు ఆ బేబీని అలా చూడలేకపోయాం ఆ క్షణంలో. తర్వాత ఫీడ్ ఇస్తున్నాము, ఆ ఫీడ్ గ్రీన్ కలర్లోకి రావడం, NEC అనే ఒక ఇన్ఫెక్షన్ రావడం పేగులకి, దాని నుంచి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండటం, ఆ తర్వాత అది బ్రెయిన్కి వెళ్ళడం. సో ఎవ్రీథింగ్ అంటే ఒక నార్మల్గా మనం వచ్చేసరికి ఒక 70-80 kgs అలా ఉంటాము. అన్నీ ఏదైనా డాక్టర్ ఏదైనా మెడికేషన్ చేసినా కానీ మనం సపోర్ట్ చేయగలం. కానీ వాడు యాజ్ ఏ ప్రీటమ్ 600 grams ఉంటే వాడి ఆర్గన్ ఏది సపోర్ట్ చేయదు. కానీ ఏం జరిగిందో సంథింగ్ ఒక మాయ అయితే జరిగింది. నీట్గా ఆ వెయిట్, ఆ టైము మనం వెయిట్ చేసి టైం తీసుకొని వస్తే చిన్నగా వెంటిలేటర్ నుంచి మళ్ళీ NIV, మళ్ళీ CPAP, మళ్ళీ HFNC, అబౌట్ 70 days వరకు అయితే మాత్రం కంప్లీట్ ఆక్సిజన్ మీదే ఉన్నాడు. దాన్ని ఫ్లోస్ పెంచుకుంటా తగ్గించుకుంటా హడిల్ జర్నీ అనేది ముందుకెళ్ళిన తర్వాత చిన్నగా ఇప్పుడు హ్యాపీ టీయర్స్ అంటే ఇక అది ఎలా చెప్పాలంటే, ఇది మనం జీవితంలో ఇంకెంత మించి అచీవ్ కూడా చేయలేము. అది ఏంటి ఇది అని అంటే, వాడి కళ్ళ ముందు ఉన్నంత వరకు దిస్ ఈజ్ ద అచీవ్మెంట్ అనుకోవడమే. ట్రిమెండస్ జాబ్ ఏంటంటే, డాక్టర్ గారు మనం యాజ్ దేవుళ్ళు ఉంటారు, మనం మొక్కుతాము, దండం పెట్టుకుంటాం, పూజలు చేస్తాం. కానీ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా చేయడం కన్నా ఇలాంటి డాక్టర్ అనే ఒక దేవుడిని సృష్టించి ఇంకొక మనిషి రూపేణా తీసుకొచ్చి ఈరోజు నాకు దేవుడు ఆయనే అయిపోయాడు. ఆయన చెప్తూ ఉంటారు, నేను మర్చిపోలేనండి ఎప్పటికని. మేము ఉన్నంత వరకు మర్చిపోలేము సార్ని. ఎవరికైనా జీవితంలో రుణపడి ఉన్నానంటే ఆయనకి. అది ఏమి ఇచ్చినా ఏమి చేయలేము కూడా, దానికి ఏది మనం మాటల్లో చెప్పలేము. కొంచెం ధైర్యంగా వాళ్ళని నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తే వాళ్ళు 100కి 1000% ఎఫర్ట్ పెట్టి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తారు. మనం ఆ టైంలో మన అదృష్టం బాగుండి దేవుడి దయ ఉంటే మాత్రం బేబీ బయటకు వచ్చాడా దానికి సాక్ష్యం మేమే. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రెగ్నెన్సీ పీరియడ్లో, తర్వాత పోస్ట్ డెలివరీ, ఈ తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బేబీని నీట్గా మనం ముందుకెళ్ళొచ్చు. ఎవ్రీథింగ్ ఇక్కడ డిసిప్లైన్డ్గా ఉంటుందండి. రమేష్ హాస్పిటల్లో డిసిప్లైన్డ్గా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. నర్సింగ్ స్టాఫ్ కూడా ప్రతిదీ ఎవ్రీథింగ్ ఒక కార్పొరేట్ అనే దానికి కరెక్ట్గా పనిచేసిద్దు హాస్పిటల్. అంటే ఈ 2 months జర్నీలో నేను డిఫరెంట్ బేబీస్ని చూసి డిఫరెంట్ పేరెంట్స్ని వాళ్ళని విన్నాను, చూస్తూనే ఉన్నాను. సక్సెస్ రేషియో అనేది బాగుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేనే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతున్నాను బేబీని తీసుకొని. నాకు చాలా హ్యాపీగా ఉందండి.